వేదిక ముందు కూర్చున్న అందరికీ, స్వాతి గారికి, ఝాన్సీ గారికి, ఏడుకొండల గారికి, రవి గారికి, నాగేశ్వరరావు గారికి, సుమతి గారికి, గౌతమ్ బాబుకి అందరికీ నవోదయపూర్వక ధన్యవాదాలు. నాకైతే స్టడీ లేదండి, పదే పదే ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్పగలను. స్టడీ లేకపోవటికి మీరు అందరూ మాట్లాడతాను, నేను ఇవన్నీ మాట్లాడలేస్తానా అనే భయం మాత్రం నాలో చాలా ఉండే అండి. ఎందుకు అంటే నేర్చుకోవాలనే తపన ఉంది, కానీ చెప్పే అర్థం కాకపోతే మాట్లాడలేము కదా. అంటే మన జీవితం గురించి మాట్లాడుతాను, అన్ని గురించి మాట్లాడుతాను. కాకపోతే ఇప్పుడు కూడా నాకు ఒక డౌట్ ఉంది సుధీర్ గారు, ఇక్కడికి వచ్చి ఈ 4 గోడల మధ్య అయితే మాట్లాడుతాను, రేపు స్టేజీ ఎక్కి మాట్లాడగలిగే అంత నేర్చుకున్నాం. మేమైతే నేర్చుకున్నాం, కానీ అక్కడ పోయి ఒకసారి మాట్లాడితే తప్ప మా భయం అనేది పోదండి. ఇంకా నేర్చుకోవాలనే ఆ తపన మాత్రం ఉంది. ఇంకా నేర్చుకొని అసలు స్టేజీ ఒకసారి మొన్న అయితే బాగా అనుకున్నాం మాట్లాడాలని. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఎంతో ఉత్సాహంగా వెళ్ళాము మాట్లాడాలని. కాకపోతే మాకు ఏదో అవకాశం రాలేదు. ఎల్ఈడి పెట్టి బాబు గారిదే చేశారు కాబట్టి అలా నేను చాలా నేర్చుకున్నాను. నా లైఫ్లో ఇంత మార్పుకు కారణం ఏంటంటే బాబు గారే నాకు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా చెప్పగలను. ఇవాళ నేను వండుకుంటున్న పొయ్యి దగ్గర నుంచి, ఉంటున్న ఇల్లు దగ్గర నుంచి, నా భర్త పనిచేసే షాపులో గాలి మిషన్ దగ్గర నుంచి, నా పిల్లలు ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అన్నీ నాకు బాబు గారు ప్రమోట్ చేసిన వాటినే నేను వినియోగించుకొని ఈరోజు ఇట్లాంటి అవకాశాలని ఎత్తుక్కుంటూ, ఎక్కడైతే పోతే ఏం జరిగిద్ది అవన్నీ అట్లాంటివన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళి, స్టడీ లేకపోయినా కానీ అట్లాంటివన్నీ తెలుసుకొని, మీలాంటి వాళ్ళ ద్వారా అట్లాంటివన్నీ తెలుసుకొని ఇవాళ ఈ స్థాయిలో ఉండగలిగాను. ఇంకా ఉన్నంత స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంక ఈ భయం అయితే పోవాలని, ఇంకో కొన్ని రోజులు వచ్చి నేర్చుకోవాలని మా మనసులో మాత్రం చాలా బలంగా ఉందండి. మాత్రం నేను చెప్పాకండి, ఫస్ట్ రోజు అయితే అసలు నేను మాట్లాడగలను, వీళ్ళందరినీ చూస్తుంటే మాట్లాడలేను అనే ఆలోచనతోనే ఉన్నా. నేను 2-3 రోజులు కూడా నాకు అదే ఉండే. ఎందుకంటే మీరు ఆడ ఎల్డీ మీద కూడా ఈ ఇంగ్లీష్లో వేస్తంటే ఈ సార్ ఎందుకు ఇంగ్లీష్లో వేస్తారు, తెలుగు రాదు, తెలుగు వచ్చి తెలుగులో కొద్దిగా కొద్దిగా నాకు అర్థమైతే కదా. అన్ని వీడియోలు ఇంగ్లీష్లోనే ఉన్నాయి కదా సార్, మీరు చేసే ప్రతి పీపీటీది ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి నాకు అసలు అది వాటికి వెళ్ళి చూడను నేను. కాకపోతే నాకు రాదు కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకోగలిగాను నేను. ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మాట్లాడగలుగుతానంటే ఇది సుధీర్ గారు ఇచ్చిన ధైర్యం. మాకు ఇంకా మీరు మా వెనకాల నుండి ప్రోత్సహించి మమ్మల్ని ఇంకా ఉన్నంత శిఖరాలకి ఎదగాలని, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు చాలా నేర్చుకున్నాను నాగేశ్వర గారి వల్ల. చూస్తూ ఆయన మాట్లాడే ప్రతి విధానాన్ని, ఆయన చెప్పే విధానాన్ని, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు అనే దాన్ని కూడా నా దృష్టిలో చాలా ఉండే. ఓహో, మనిషి అనేవాడు అట్లా ఉండాలి కదా అనేది. ముందు ప్రణాళిక లేకపోతే ఎవరు ఎదగరండి. ముందు ప్రణాళిక వేసుకొని ఆయన ఎదుగుతున్నాడు చూడండి. అలా మనం కూడా ఇప్పటి నుంచి అట్లే చేసుకోవాలి, అలా ఉండాలి అనే ఆలోచనతో నేను చాలా గర్వంగా ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడుతానంటే ఇదంతా సుధీర్ గారి ప్రోత్సాహం. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి.